హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ విఎస్ఎస్ వేదిక్ ఛానల్. ఈరోజు మన టాపిక్ ఆస్ట్రాలజికల్ చార్ట్ అంటే మన జాతక చక్రాన్ని ఎలా చూడాలి, దాన్ని ఎలా రీడ్ చేయాలి అనే విషయం గురించండి. దానికి ఏమేం కావాలంటే నేమ్, డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ ఆఫ్ బర్త్. ప్లేస్ ఆఫ్ బర్త్ అంటే క్లియర్గా మీరు ఎక్కడ పుట్టారో అదే బర్త్ ప్లేస్ ఇవ్వాలండి. తర్వాత టైం అనేది చాలా కరెక్ట్గా ఉండాలండి. టైం కరెక్ట్గా ఉన్న వాళ్ళు మాత్రమే దయచేసి ఈ చార్ట్ని వేయండి. ఎందుకంటే మీరు ఏదో టైం అని మేము ఇది అనుకుంటున్నామండి అని మీరు వేస్తారు. ఆ వేసిన తర్వాత ఆ చార్ట్ మీ లైఫ్కి చాలా డిఫరెంట్గా ఉంటుంది. మీరు ఏదో ఆస్ట్రాలజర్ దగ్గరికి వెళ్తారు, ఏమంటే నేను ఈ టైంలో పుట్టాను అంటారు, కానీ అది ఆ టైం కరెక్ట్ కాలేదనుకోండి, వాళ్ళు చెప్పేది వేరేగా ఉంటుంది, మీకు వేరేగా అనిపిస్తుంది. సో ఖచ్చితంగా టైం కరెక్ట్గా ఉన్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు మంచి ఆస్ట్రాలజర్స్ అయితే గనక ఖచ్చితంగా వాళ్ళు 60-70% ఖచ్చితంగా మీ మొత్తం చార్ట్ని ప్రిడిక్ట్ చేయగలరండి. ఇదైతే గ్యారంటీ. ఎందుకంటే టైం అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇప్పుడు మన ఆస్ట్రాలజికల్ చార్ట్లో మొత్తం 2 టైప్స్ ఆఫ్ చార్ట్స్ ఉంటాయండి. అది ఏంటంటే ఒకటి సౌత్ ఇండియన్ టైప్ ఆఫ్ చార్ట్ అండి, ఇంకోటి నార్త్ టైప్ ఆఫ్ చార్ట్. ఇప్పుడు నేను మీకు స్క్రీన్ మీద చూపించేది సౌత్ టైప్ ఆఫ్ చార్ట్ అండి. మొత్తం సౌత్లో అయినా నార్త్లో అయినా 12 హౌసెస్ ఉంటాయండి. ఫస్ట్ హౌస్ ఏంటంటే సెల్ఫ్, మనం ఏం కావాలని కోరుకుంటున్నామో ఆ హౌస్ అండి. సెకండ్ హౌస్ అంటే ఏంటంటే ఫ్యామిలీ, వెల్త్. థర్డ్ హౌస్ అంటే ఏంటంటే సిబ్లింగ్స్, వాళ్ళతో ఉండే రిలేషన్. ఫోర్త్ హౌస్ ఏంటంటే మదర్, కంఫర్ట్స్, ల్యాండ్స్ అండ్ రియల్ ఎస్టేట్. ఫిఫ్త్ హౌస్ ఏంటంటే మన పిల్లలు, మన క్రియేటివిటీ. సిక్స్త్ హౌస్ ఏంటంటే మన ఎనిమీస్, డెత్స్ అంటే అప్పులు, తర్వాత మన డిసీజెస్. సెవెంత్ హౌస్ ఏంటంటే అసలు మన మ్యారేజ్ లైఫ్ ఎలా ఉంటుంది, మన స్పౌస్, మన హస్బెండ్ గురించి చూపించే హౌస్. ఎయిత్ హౌస్ ఏంటంటే మన ఇన్లాస్, మన అప్ అండ్ డౌన్స్, మన సీక్రెట్స్. నైన్త్ హౌస్ ఏంటంటే ఫాదర్ ప్లేస్ అండి. 10th హౌస్ ఏంటంటే మన ఫాదర్తో మనకు ఉండే రిలేషన్షిప్ ని చూపించేది, ప్రొఫెషనల్ ఏరియాని చూపించేది 10th హౌస్ అండి. 11th హౌస్ అంటే గెయిన్స్, మన నెట్వర్క్ సర్కిల్, మన ఫ్రెండ్స్ ని చూపించేది. 12th హౌస్ ఏంటంటే స్పిరిచువాలిటీ, లాసెస్, తర్వాత ఐసోలేషన్ అండి. అలా మొత్తానికి సౌత్లో అయినా సరే, నార్త్ టైప్ ఆఫ్ చార్ట్ అయినా సరే, రెండిట్లోనూ 12 హౌసెస్ ఉంటాయండి. ఇప్పుడు నేను స్క్రీన్ మీద మీకు చూపించింది కూడా మేష లగ్నానికి సంబంధించిన చార్ట్ అండి. సౌత్ చార్ట్లో మెయిన్గా నేను చెప్పబోయే విషయం ఏంటంటే సౌత్లో చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఉందండి. అది నేను మీకు ఇప్పుడు ఎగ్జాంపుల్ కూడా చూపిస్తున్నాను. ఎక్కడైతే సౌత్ చార్ట్లో లగ్నం అని మీకు కనిపిస్తుందో అది మీకు ఫస్ట్ హౌస్ అవుతుందండి. ఇది స్పెషల్లీ సౌత్ ఇండియన్ టైప్ ఆఫ్ చార్ట్ లో మాత్రమేనండి. ఎందుకంటే దీనికి లగ్నం ఎక్కడైతే స్టార్ట్ అయిందో, మన అసెండెంట్ ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిందో అదే ఫస్ట్ హౌస్ అవుతుందండి. అదే మన నార్త్ ఇండియన్ టైప్ ఆఫ్ చార్ట్ అనుకోండి, అసలు ఎప్పుడూ కూడా మారదు. ఈ సౌత్ చార్ట్ లో మాత్రమే ఈ ఈ లగ్నం ఎక్కడైతే ఉందో అది ఫస్ట్ హౌస్ అవుతుందండి. సో నేనైతే కొన్ని యాప్స్ సజెస్ట్ చేస్తానండి. అదేంటంటే ఆస్ట్రోసేజ్, ఇంకొకటి పరాశ్ర లైట్ అనే యాప్ ఉందండి. ఈ రెండు పూర్తిగా నవాంశ అన్నిటినీ కూడా క్లియర్గా మీకు చూపిస్తాయి, దశలు అన్నీ కూడా క్లియర్గా ఉంటాయండి. తర్వాత పోకెర్ల, దృక్ పంచాంగ అట్లా మనకి కావలసిన దాంట్లో మీరు మీ మొత్తం డీటెయిల్స్ కరెక్ట్గా ఇస్తే మీ చార్ట్ వస్తుందండి. ఆ చార్ట్ వచ్చినప్పుడు కింద మిమ్మల్ని అడుగుతారు అన్నమాట, సౌత్ టైప్ కావాలా, నార్త్ టైప్ కావాలా అని. నన్ను అడిగితే గనక మాత్రం నేనైతే నార్త్ టైప్ ఆఫ్ చార్టే చూస్తానండి. ఎందుకంటే అది చాలా ఈజీగా ఎవరికైనా అర్థమైపోతుంది. సౌత్ చార్ట్ కొంచెం అర్థం చేసుకోవడం చాలా కష్టం, కొత్తల్లో ఉన్న వాళ్ళకి అది చాలా కష్టంగా అని కూడా అనిపిస్తుంది. ఇప్పుడు స్క్రీన్ మీద నేను మీకు చూపించేది చూడండి. 3 అనే నెంబర్ దగ్గర నేను అసెండెంట్ అని రాశాను. అసెండెంట్ అన్న, రైజింగ్ సైన్ అయినా, లగ్న అన్న ఒకటేనండి. ఇప్పుడు 3 అంటే ఏంటి, వరుసగా చూసుకుంటే మేషం, మేషం, వృషభం, మిథునం. సో 3 అనేది మిథునం. సో ఇది మిథున లగ్న అంటే ఏంటి, జెమినై అసెండెంట్. అసెండెంట్ అన్నా, లగ్నం అన్నా, రైజింగ్ సైన్ అన్నా ఒకటే. చూసారా, సౌత్ ఇండియన్ చార్ట్ లో ఎక్కడైతే మనకి లగ్నం అని కనిపిస్తుందో ఆ హౌస్
ఫస్ట్ హౌస్ అవుతుందండి. ఆ తర్వాత దాని కింద ఉండే హౌస్ సెకండ్ హౌస్ అవుతుంది. అంటే నంబర్ 4 దగ్గర ఏదైతే మీకు కనిపిస్తుందో అది సెకండ్ హౌస్. నంబర్ 5 ఏదైతే కనిపిస్తుందో అది థర్డ్ హౌస్ అవుతుందండి. అట్లా మొత్తానికి ఇవన్నీ కూడా 12 హౌసెస్ ఉంటాయండి. సో సౌత్ ఇండియన్ చార్ట్ ని రీడ్ చేయడం కొంచెం మీకు ఇబ్బందిగా అనిపించినప్పటికీ నేను మళ్ళీ లాస్ట్ లో నేను మీకు ఇంకొక ఎగ్జాంపుల్ కూడా ఇస్తానండి. ఇప్పుడు నేను చూపించబోయేది నార్త్ ఇండియన్ స్టైల్ చార్ట్ అండి. ఇప్పుడు దీంట్లో ఎట్టి పరిస్థితుల్లోనూ హౌసెస్ మారవు. ఇది కొంచెం చూడటానికి డిఫరెంట్ గా ఉంటుంది, కానీ దీంట్లో ఏ హౌస్ మారదండి. చాలా ఈజీగా ఎవరైనా సరే ఈ చార్ట్ ని ఈజీగా అండర్స్టాండ్ చేసుకోవచ్చు. దీంట్లో కూడా సేమ్ 12 హౌసెస్ ఉంటాయి. నేను చెప్పినట్టు ఇందాక అన్ని హౌసెస్ ఏవైతే రిప్రజెంట్ చేస్తాయో దీనికి కూడా అట్లానే రిప్రజెంట్ చేస్తాయి. ఇప్పుడు నేను మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నట్టు ఆ మధ్యలో ఏదైతే బ్లాక్ ఉందో దాన్ని ఫస్ట్ హౌస్ అంటారండి. ఇది కౌంటర్ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో వెళ్తుందండి. ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, సెవెంత్, ఎయిత్, 9, 10, 11, 12. ఇక్కడ ఉన్న ఏ హౌసెస్ కూడా మారవండి. ఈజీగా అసెండెంట్ ని మన లగ్నాన్ని మనం తెలుసుకోవచ్చు. ఎందుకంటే ఇది ఏ అసెండెంట్ కైనా ఈ చార్ట్ ఇలానే ఉంటుంది. హౌసెస్ అయితే సేమ్ అలానే ఉంటాయి, అంతేగాని అసలు చేంజే ఉండదు. సో ఇది చాలా మీకు ఈజీ అండి. ఈజీగా ఎవరైనా చేయొచ్చు. ఈ ఫస్ట్ హౌస్ అనే ఈ బ్లాక్ లో ఏ నంబర్ లో అయితే ఉందో అది మన అసెండెంట్ కింద మనం చూస్తాం అన్నమాట. సో ఇది నార్త్ టైప్ ఆఫ్ చార్ట్ అండి. దీంట్లో హౌసెస్ మారవు. ఫస్ట్ హౌస్ లో ఏ నంబర్ అయితే మీకు కనిపిస్తుందో అదే మీకు లగ్నం కింద వస్తుంది. ఇప్పుడు నేను మీకు ఒక ఎగ్జాంపుల్ వేసి చూపిస్తాను క్లియర్ గా. దీంట్లో అయితే అసలు ఇంకేం డౌట్స్ అవసరం లేదండి. ఇది చాలా ఈజీ టైప్ ఆఫ్ చార్ట్. దయచేసి టైం చాలా పర్ఫెక్ట్ గా ఉన్న వాళ్ళు మాత్రమే ఈ చార్ట్స్ ని వేయండి. టైం సరిగ్గా లేకపోతే మాత్రం మీకు చూపించేది ఒకటిను మీ రియల్ లైఫ్ లో జరిగేది వేరేది ఉంటుందండి. అందుకని టైం కరెక్ట్ గా ఉన్న వాళ్ళు మాత్రమే వేయండి. ఇప్పుడు స్క్రీన్ మీద చూడండి. ఫస్ట్ అనే దాంట్లో నేను 11 అనే నెంబర్ని చూపిస్తున్నాను. 11 అంటే ఏంటో మనం మన ఆర్డర్ ప్రకారం లెక్కేసుకోవాలండి. అంటే ఏంటి, మన ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, మేషం నుంచి మొదలవుతుంది. మేషం నుంచి 11వ సైన్ అంటే ఏంటి, కుంభ అవుతుంది. కుంభ అంటే మనం ఇంగ్లీష్ లో ఏమంటామంటే ఎక్వేరియస్ అని అంటాం అన్నమాట. సో ఇది కుంభ లగ్న, ఎక్వేరియస్ అసెండెంట్ అని అంటారన్నమాట. ఇది నేను చెప్పినట్టు కౌంటర్ క్లాక్ వైజ్ లో వెళ్తుందండి. చూసారా, ఫస్ట్ హౌస్ లోనే ఉన్న నంబర్ లగ్నాకి సంబంధించిన నంబర్ అన్నమాట. ఆ నంబర్ ని చూసి మనం ఏ లగ్నమో చెప్పేయచ్చు. 11th అనేది ఆర్డర్ లో చూస్తే ఆ 11 దగ్గర ఏది వస్తుంది, కుంభ వస్తుంది. సో దాని ప్రకారం ఇది కుంభ లగ్న అని చూడాలన్నమాట. దీంట్లో అసలు హౌసెస్ మారవండి. అవి ఎప్పటికీ అది ఫస్ట్ హౌసే, అది ఎప్పటికీ రెండోది సెకండ్ హౌసే. అట్లా హౌసెస్ ఎప్పుడు ఇవే స్టాండర్డ్ గా ఉంటాయి. ఓన్లీ ఆ ఫస్ట్ హౌస్ కి లోపల ఉన్న నంబర్ ఏదైతే ఉందో, నేను ఏదైతే సర్కిల్ చేసి ఉంచానో అది మాత్రమే మీకు లగ్నం కింద వస్తుందండి. సో వెరీ క్లియర్ అండి. ఇది కొంచెం సౌత్ చాటే కొంచెం మీకు కష్టంగా కన్ఫ్యూజన్ గా అనిపించచ్చేమో గానీ తర్వాత మీరు చూస్తూ చూస్తూ ఉండంగా అది కూడా మీకు అర్థమైపోతుంది. కొత్తగా వచ్చిన వాళ్ళకి మాత్రం నార్త్ నేను ప్రిఫర్ చేస్తానండి. ఎందుకంటే ఈజీగా వాళ్ళు వాళ్ళ చాట్ ని చూసుకోగలరు, అర్థమైపోతుంది అన్నది నా మెయిన్ పర్పస్ మాట. అందుకని ఇది చెప్పాను. నేను మీకు ఇంకా ఎగ్జాంపుల్స్ ఇవ్వడానికి నేను మీకు ట్రై చేస్తానండి. హోప్ మీ అందరికి అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. తర్వాత ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే అండి, లోపల ఏవైతే ఉన్నాయో ఇంకొక వేరే నంబర్స్ మీకు కన్ఫ్యూజన్ గా అనిపించవచ్చు. నేను బయట ఏవైతే ఆరోస్ కింద చూపించానో అవి హౌసెస్ అండి. లోపల ఉన్న నంబర్స్ హౌసెస్ కాదు, అవి లాట్స్ అంటారన్నమాట. లాట్స్ అంటే ఏంటంటే నేను దాని గురించి ఇంకొక వీడియోలో మీకు డీటెయిల్డ్ గా నేను చెప్తానండి. లాట్స్ అనేది మన ప్లానెట్స్ ఎప్పుడైతే మనం చూస్తామో అప్పుడు అవి ఉపయోగిస్తాం అన్నమాట. నేను ఆరో పెట్టి చూపించింది మాత్రమే అది హౌసెస్ అంటారన్నమాట. సో ఇక్కడ చూడండి,
ఫస్ట్ హౌస్ అనే దాంట్లో ఇది నార్త్ టైప్ ఆఫ్ చార్ట్ అండి. నెంబర్ 3 ఉంది. నెంబర్ 3 అంటే ఏంటండి? మేష రాశి ఫస్ట్ వన్, సెకండ్ వన్ వృషభ రాశి, థర్డ్ వన్ మిథున రాశి. సో అది మిథున లగ్న అన్నమాట. అంటే జెమినాయ్ అసెండెంట్ అని అర్థం అన్నమాట. లగ్నం అన్నా అసెండెంట్ అన్నా రైజింగ్ సైన్ అన్నా ఒకటేనండి. చూసారా, మొత్తం 12 హౌసెస్ అవి అట్లానే ఉన్నాయి, ఏమీ మారదండి. ఆ నెంబర్ నేను ఏదైతే సర్కిల్ చేసి ఉంచానో అదే మీకు లగ్నంగా కనిపిస్తుందండి. సో ఇది వెరీ మచ్ క్లియర్. ఈ దీనికి ఇంకా లోపల కొన్ని నెంబర్స్ ఉంటాయండి. ఆ బ్లాక్స్ గా ఉన్న దాంట్లో ఆ నెంబర్స్ ని మీరు ఏది టచ్ చేయొద్దు. ఫస్ట్ మీరు మీ అసెండెంట్ సైన్ ని చూడండి. దాని లోపల ఉన్న నెంబర్స్ ని లాట్స్ అంటారండి. అది నేను తర్వాత ఆ నెంబర్స్ ని చూస్తాను అనమాట. నేను మీకు చూపిస్తాను ఎలా ఉండాలి, ఎలా చూడాలి, అవి అవి ఎలా రీడ్ చేయాలన్నది తర్వాత వచ్చే వీడియోస్ లో నేను మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సో హియర్ మొత్తం ఈ నార్త్ టైప్ ఆఫ్ చార్ట్ లో కూడా 12 హౌసెస్ ఉంటాయండి. మీరు కొంచెం చాలా కాన్సన్ట్రేటెడ్ గా ఎక్కడ చూడాలి అని అంటే మన రైజింగ్ సైన్ ఒకటి, తర్వాత మన ప్లానెట్స్ ఎక్కడెక్కడ ఏ హౌసుల్లో ఉన్నాయి అని మనం తెలుసుకోవడానికి మాత్రమే నేను ఈ arrows తో మీకు హౌసెస్ చెప్పానండి. ఎందుకంటే తర్వాత మీరు మీ ప్లానెట్స్ అన్ని ఏ హౌసెస్ లో ఉన్నాయో చూసుకోవడానికి వీలుగా ఉంటుందండి. ఇప్పుడు సన్ ఉందనుకోండి, సన్ సెకండ్ హౌస్ లో ఉన్నారనుకోండి, మీకు ఈజీగా నేను అక్కడ సన్ ప్లానెట్ ఉందనుకోండి, సెకండ్ అనే నంబర్ లో ఆ బాక్స్ లో అది సన్ ఇన్ ద సెకండ్ హౌస్ అవుతుంది అనమాట. అట్లా మీకు కన్వీనియంట్ గా చెప్పడానికి మాత్రమే నేను ఈ arrows తో పెట్టి మీకు క్లియర్ గా చెప్తున్నానండి అవన్నీ హౌసెస్ అని. ఇప్పుడు మార్స్ ఉందనుకోండి, ఇక్కడ 5th అనే నంబర్ దగ్గర ఆ బ్లాక్ లో మార్స్ ఉందనుకోండి, అంటే అర్థం ఏంటంటే మార్స్ ఇన్ ద 5th హౌస్ అంటే కుజుడు 5వ స్థానంలో ఉన్నాడు అని అర్థం మాట. అలా మాట. అంటే దీని ప్రకారం మనం ఏం చూసుకోవచ్చు అంటే ఏ ప్లానెట్స్ ఏ ఏ హౌసెస్ అంటే ఇళ్లల్లో ఉన్నాయి అని చూసుకోవడానికి ఈ హౌసెస్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మీకు మళ్ళీ కన్ఫ్యూజన్ లేకుండా ఇంకొకసారి ఈ ఎగ్జాంపుల్ తో సహా మళ్ళీ నేను సౌత్ ఇండియన్ చార్ట్ ని నేను మీకు చూపిస్తున్నానండి. చూడండి, ఈ నెంబర్ 5 దగ్గర అసెండెంట్ అని పెట్టాను. అసెండెంట్ అంటే లగ్న. సో ఆ లగ్నం నుంచి ఫస్ట్ హౌస్ మొదలవుతుందండి. చూడండి, 5th అనేది లగ్న అండి. ఆ లగ్నం నుంచి అదిగోండి ఫస్ట్ హౌస్, ఆ తర్వాత కింద వచ్చేది సెకండ్ హౌస్, ఆ తర్వాత థర్డ్, 4th, అట్లా మొత్తం 12 హౌసెస్ ఉంటాయండి. మీరు సౌత్ చార్ట్ లో మెయిన్ ఎన్నిసార్లు చెప్పినా ఇదే గుర్తుంచుకోండి, కన్ఫ్యూజన్ లేకుండా. ఏ లగ్నం నుంచి అయితే మీరు మొదలు పెడతారో అదే మీది ఫస్ట్ హౌస్ అండి. ఇప్పుడు 6 అనే నెంబర్ దగ్గర లేదా ఈ చార్ట్ లో చూసినట్టు 2 అనే బ్లాక్ లోపల ఉన్న నెంబర్ గురించి అండి, నేను బయట నంబర్స్ మాట్లాడలేదు. 2 అనే నంబర్ దగ్గర మీకు లగ్నం ఉందనుకోండి, అది ఫస్ట్ హౌస్ అవుతుంది అనమాట. ఇది బ్లాక్ లోపల ఉన్న నంబర్ గురించి చెప్తున్నానండి. సౌత్ లో బ్లాక్ లో ఏదైతే నెంబర్ కూర్చొని ఉందో ఆ నెంబర్ దగ్గర అసెండెంట్ అని గాని రైజింగ్ సైన్ అని గాని లగ్నం అని ఉంటే గనక అక్కడ నుంచి మీకు ఫస్ట్ హౌస్ మొదలవుతుంది. సో ఇది సింహ లగ్నం అండి. దీన్ని 5th ప్లేస్ లో ఉంది కాబట్టి ఇది లియో అసెండెంట్. సో అక్కడ నుంచి ఫస్ట్ హౌస్ మొదలవుతుందండి. హోప్ అందరికీ బాగా అర్థమైంది అని అనుకుంటున్నాను. నేను అందుకనే ఎగ్జాంపుల్ తో సహా చూపించానండి. సో టోటల్ కి మనకి మొత్తానికి 2 టైప్ ఆఫ్ చార్ట్స్ ఉంటాయండి, ఒకటి సౌత్ అండ్ ఒకటి నార్త్. మీరు టైం చాలా పర్ఫెక్ట్ గా ఉంటేనే దయచేసి మీరు మీ చార్ట్స్ ని వెయ్యండి. నేను మళ్ళీ ఇంకోసారి క్లియర్ గా బర్త్ చార్ట్ చాలా ఇంపార్టెంట్ అండి. ఆ తర్వాత 36 తర్వాత చూసేది నవాంశ చార్ట్ చూస్తాం అన్నమాట. ఇంకా చాలా ఉంటాయండి, సప్తాంశ, దశాంశ అని. మెయిన్ అయితే నవాంశ అండ్ బర్త్ చార్ట్ చాలా ఇంపార్టెంట్ అండి. మీకు ఏది కంఫర్టబుల్ గా ఉంటే ఆ చార్ట్ లో మీరు చూసుకోవచ్చు. మోస్ట్లీ నా వల్ల అయినంత వరకు చెప్పాను. ఇంకా తర్వాత నెక్స్ట్ వచ్చే వీడియోస్ లో కానీ ఎప్పుడైనా కానీ మనం అసలు సన్, మూన్, వాటి క్యారెక్టరిస్టిక్స్, తర్వాత కాలసర్ప దోష, పితృదోష, వీటన్నిటి గురించి కూడా బాగా డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తానండి. వాటన్నిటికి కూడా ఇప్పుడు నేను ఏది చెప్పాలన్నా సరే అన్నిటికి కూడా మీ జాతక చక్రం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. జాతక చక్రం చూస్తేనే గాని అసలు కాలసర్ప దోష గాని
పితృదోష కానీ ఏ రకాలైన దోషాలు ఉన్నాయో తెలుస్తుందండి. అంతేగాని డేట్ ఆఫ్ బర్త్ చూసి ఎవరు చెప్పలేరండి. మీ జాతక చక్రం చూసే చెప్పగలరు అసలు ఏంటి, ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఏవి బెనిఫిట్ గా ఉన్నాయి అని. అందుకని చాలా క్లియర్ గా మీరు మీ చార్ట్లు వేసుకొని ఉంటే నేను నెక్స్ట్ వచ్చే సెక్షన్స్ లో మిగతావన్నీ కూడా నేను కవర్ చేయడానికి నాకు కూడా ఈజీగా ఉంటుంది. హోప్ అందరికీ నచ్చింది అనుకుంటాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.